చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా తెలంగాణలో అధికారంలో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందా అందుకే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ఓ వర్గం మీడియా ఈ రకమైనటువంటి కథనాలు ప్రచురిస్తుందా అన్నట్టు ఒక చర్చ జరుగుతుంది ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కథనాలకు సంబంధించి కూడా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇటువంటి కథనాలు వస్తూ ఉంటాయి సో వాటన్నిటికి నేను స్పందించను నా పనితనం ఏంటో ఏఐసిసి పెద్దలకు తెలుసు అంటూ ఇక మీడియా చిట్చాట్లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రైట్ ఒకసారి ఈ వివాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సో చంద్రశేఖర్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత గ్యాప్ పెరుగుతుంది అంతర్గత గొడవలు ముదురాయి అనేటువంటి ఒక చర్చ ఇటు మీడియా సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తోంది సో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి నిజంగా ఆ రకమైనటువంటి వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుందా శ్రీశైలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్య ఇటీవల కాలంలో కొద్ది రోజుల నుంచి ఒక గ్యాప్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది గ్యాప్ పెరిగిపోయింది అని చెప్పేసి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యము అలాగే బండి భగీరథ్ ఇష్యూకు సంబంధించినటువంటి అంశం కావచ్చు ఇలాంటి అంశాలను అన్ని తీసుకున్న తర్వాత ఆయన నివేదిక పంపడం జరిగింది ఢిల్లీ పెద్దలకి అయితే ఖచ్చితంగా ఎందుకు మీరు పంపాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఏం మాట్లాడట్లేదు అనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ పంపినటువంటి నివేదిక ఆధారంగానే ఈ గ్యాప్ పెరిగింది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెట్టింది అనేటువంటి చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి దీనిలో ఏకంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో పలు కథనాలు వచ్చాయి డిజాస్టర్ ప్రెసిడెంట్ అని ఇంకా పలు రకాల థంబ్నెయిల్స్ వచ్చినటువంటి నేపథ్యంలో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు మహేష్ కుమార్ గౌడ్ ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ సైతం ఆమె స్పందించడం జరిగింది దీనిలో భాగంగానే ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది ఇద్దరి మధ్య ముఖ్య నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది అంటే వలస వచ్చినటువంటి రాజకీయ నేతల యొక్క వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి కోణంలో సైతం కథనాలు వచ్చినటువంటి నేపథ్యం దీన్ని ఆధారంగా చేసుకుంటే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు దీనిలో భాగంగా అనేటువంటి కథనాలు రావడము దీనిలో వివరణ ఇస్తే ఏకంగా ఎవరైతే టార్గెట్ చేస్తూ తనకు వ్యతిరేకంగా నివేదికలు ఢిల్లీ పెద్దలకు పంపారో వారి మీదనే టార్గెట్ చేస్తే ఇంకొకరు మాట్లాడేటువంటి అవకాశాలు లేవనేటువంటి అంశాన్ని ఆధారంగా తీసుకొని ఇలా చేయడం జరిగింది దీనికి సంబంధించి అయితే పూర్తిగా అన్ని తానే నడిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని అలాగే పార్టీలో సైతం నా మాట చెల్లుబాటు కావాలనేటువంటి ఉద్దేశం ఉంది అని చెప్పేసి చర్చ అయితే జోరుగా సాగుతుంది శిశేష్ రైట్ నో పిసిసి చీఫ్కి సంబంధించి కూడా ఆయన మీడియా చిట్చాట్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టున్నారు ఇటువంటి కథనాలు వస్తుంటాయి మీడియాకు స్వేచ్ఛ ఉందన్నట్టు కూడా ఆయన భావించినట్టు తెలుస్తోంది సో పిసిసి నుంచి ఏంటి రెస్పాన్స్ ఏంటి క్లియర్గా శ్రీశైలం దీనికి సంబంధించినటువంటి కథనాలు ఆయన దృష్టికి రావడం జరిగింది అనేక అంశాలకు సంబంధించి డెమోక్రటిక్ సిస్టమ్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైనా సరే ముందుగా మనం ఒకరిని కదిలిస్తే మాకు ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాచీనమైనటువంటి రాజకీయ పార్టీ మనలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది అందులో మాకు ఒకరిపై ఒకరికి అనేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం అనేది ముందు నుంచి ఉన్నటువంటి వ్యవహారమే కాకపోతే ఎప్పుడైతే మేము ఎన్నికల సమయం కావచ్చు అవసరమైనటువంటి సమయంలో అందరం కలిసి కొట్లాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి దీన్ని నేను పెద్దగా పట్టించుకోను లైట్ తీసుకుంటాను అనేటువంటి రకంగా ఆయన చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇంటర్నల్ గా ఈ మధ్య గ్యాప్ అనేటువంటిది ఎటు దారితీస్తుంది ఇట్లాంటి గ్యాప్ రావడం సరైనది కాదు అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సైతం చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు శ్రీశైలం రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందన్నటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది ఆ చర్చకు సంబంధించి పిసిసి చీఫ్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ముదిరి పాకాన పడుతున్నాయి ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుందన్న ప్రచారంపై పార్టీలో ప్రభుత్వంలో తీవ్ర చర్చ కొనసాగుతున్నది ఇప్పుడు తాజాగా సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడిపై కొన్ని వలస కాంగ్రెస్ అనుకూల మీడియా సంస్థలు వ్యతిరేక ప్రచారం చేస్తుండడం ఇక ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీనిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది మహేష్ కుమార్ గౌడ్పై గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి సత్సంబంధాలున్న ఒక న్యూస్ ఛానల్లో వరుసగా వ్యతిరేక కథనాలు రావడం వాటి వెనుక పెద్ద కథే నడుస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయితే రాష్ట్రంలో పార్టీకి కండ్లు చెవులుగా ఉండే పిసిసి అధ్యక్షుడిని టార్గెట్ చేస్తే ఇక రాష్ట్రం నుంచి పార్టీ అధిష్టానానికి తమకు వ్యతిరేకంగా నివేదికలు ఇచ్చేవారు ఎవరు ఉండరని పార్టీలోని ఒక వర్గం భావిస్తున్నది అవకాశం దొరికినప్పుడల్లా తమ అనుకూల మీడియా సోషల్ మీడియాలో పిసిసి అధ్యక్షుడికి వ్యతిరేకంగా వార్తలను
ఇక వండి వారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ ప్రభుత్వంలో పీసీసీ నుంచి వచ్చే రికమెండేషన్లను పట్టించుకోవద్దని కూడా ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పీసీసీ అధ్యక్షుడికి ప్రభుత్వంలోని ముఖ్య నేతలకు మధ్య ఆ, పొసగొడడం లేదు. చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నది. సో ఇద్దరు బయటకు బాగానే కనిపిస్తున్నప్పటికీ ఇటీవల కొన్ని విషయాల్లో ఇద్దరికి ఏదైతే కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ వర్గాలు కోడైకొస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇటీవల పార్టీ అధిష్టానం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై పీసీసీ అధ్యక్షుడి ద్వారా నివేదికను కోరినట్టు తెలిసింది. దీంతో పార్టీ స్థితిగతుల గురించి ఆయన తన నివేదికలో వివరించినట్టు సమాచారం. ఆ నివేదిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నదని, పలు వివాదాస్పద వివాదాలపై ఆయన కూలంకషంగానే వివరించినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అయితే బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపై కూడా ఆయన సమగ్రంగా వివరిస్తూ నివేదిక ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారం కాంగ్రెస్కు నష్టం చేసిందని ఆయన పేర్కొన్నట్టుగా సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు సకాలంలో స్పందించకపోవడం, భగీరథను పట్టుకునేందుకు వారం రోజుల పాటు ఆలస్యం చేయడం వల్ల బీజేపీ మంత్రికి సహకరించినట్టుగా ప్రజల్లో జరుగుతున్న చర్చను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు 6 గ్యారెంటీల అమలు వైఫల్యం, ప్రభుత్వంలో అసలు కాంగ్రెస్ వారిని పక్కకు పెట్టి వలస కాంగ్రెస్ వారికి పెద్దపీట వేస్తున్న ఆరోపణలు సమర్థించేలా మహేష్ కుమార్ గౌడ్ నివేదిక ఇచ్చారని చెప్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పార్టీ ప్రభుత్వంపై పలు నివేదికలను పార్టీ అధిష్టానానికి ఇచ్చారని, ఇవన్నీ కూడా కొంతమంది నేతలకు నచ్చడం లేదంటూ సమాచారం. ముఖ్యంగా వలస కాంగ్రెస్ నేతలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని, అసలు కాంగ్రెస్ వారిని అణిచివేసేలా ప్రయత్నిస్తున్నారంటూ అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. సో సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండే ఒక మీడియాలో మహేష్ కుమార్ గౌడ్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పలు కథనాలు శుక్రవారం ప్రసారం కావడం దుమారం రేపుతున్నది. అయితే పీసీసీ అధ్యక్షుడు వ్యతిరేకంగా ప్రత్యేక కథనాల్ని ఆ ఛానల్ ఇవ్వడం, వాటి ఆధారంగానే కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం సోషల్ మీడియా దాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టడం. సో ఇదంతా కూడా మరి దీని వెనక ముఖ్య నేతల వర్గం ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. అయితే మహేష్ కుమార్ గౌడ్పై ఆరోపణలు వస్తే కాంగ్రెస్ పార్టీలోని వలస కాంగ్రెస్ నేతలు ఎవరూ కనీసం ఖండించలేదు. దీంతో మహేష్ కుమార్ గౌడ్కు మద్దతుగా పలు బీసీ సంఘాలు ప్రెస్ మీట్లు పెట్టాయి. ప్రెస్ మీట్లు పెట్టిన వారు కూడా కథనాల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ముఖ్య నేత వర్గమే చేయిస్తున్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే సో తాజాగా ముఖ్యమంత్రి ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇద్దరి మధ్య మరి ఎవరు చిచ్చు పెట్టారనేటువంటి ఒక కథనాలు వస్తున్నటువంటి వేళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్చాట్లో స్పందించారు. ప్రధానంగా మీడియా చిట్చాట్లో సరైన సమయంలో అందరికీ సమాధానం తెలుస్తుంది, పీసీసీ మార్పు విషయంలో అధిష్టానానికే తుది నిర్ణయం అంటూ ఆయన కామెంట్ చేశారు. నేను సరైన వ్యక్తినని నాకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. ఏఐసీసీ దృష్టిలో నేను బెస్ట్ పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్ నన్ను అనేకసార్లు అభినందించారంటూ ఇక మీడియా చిట్చాట్లో మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను సీఎం కలిసి పనిచేయడం కొందరికి మింగుడు పడడం లేదంటూ, నాపై వచ్చిన కథనాల్ని నేను పట్టించుకోను, చిన్న చితక విషయాలపైన నా సమయాన్ని వేచించను, అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీడియాకు ఉంది, గాంధీ భవన్ ట్రస్ట్ వాళ్ళది, నాపై ఒక ఛానల్ ప్రచారం చేస్తే అది ప్రామాణికం కాదు, నా పనితీరును బేరీజ్ వేయాల్సింది మా ముఖ్యమంత్రి, నా పనితీరు బేరీజ్ వేయాల్సింది నా కార్యకర్తలు, నేను పత్రికా స్వేచ్ఛను అర్థం చేసుకోగలనంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తనపై వస్తున్న వరుస కథనాలపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆయన చెప్పకని చెప్తున్నారు, మీడియాకు స్వేచ్ఛ ఉంది, మీడియాను నేను గౌరవిస్తాను, నాపై వచ్చే మరి ఈ కథనాలకు నేను స్పందించను. గతంలో సైతం నా మీద అనేక పాజిటివ్ కథనాలు వచ్చాయి. సో అప్పుడు సంబరపడలేదు, ఇప్పుడు బాధపడను, నా పనితనం ఏంటో నా కార్యకర్తలకు, నా ఏఐసీసీ పెద్దలకు తెలుసు, నా ఏఐసీసీ పెద్దలే నన్ను పీసీసీ చీఫ్గా నియమించారు. అనేక మార్లు వేణుగోపాల్ ఏదైతే కేసీ వేణుగోపాల్ నన్ను మెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పనిచేయడం కొంతమందికి మింగిలి పడడం లేదు, అందుకే నాపై ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారంటూ మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ చూద్దాం ఏంటి బండి చిచ్చేమైనా పెట్టారా, నిజంగా బండి భగీరథ వివాదమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ మధ్య గ్యాప్ పెంచిందా అనేది భవిష్యత్తులో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.